నమస్తే, దిస్ ఈస్ యువర్స్ మనోరి. ఈరోజు వేడి వేడి బిర్యానీ అండి, దమ్ బిర్యానీ. సో ఇంత పెద్ద పాత్ర ఎందుకు తీసుకున్నామంటే దగ్గర 20 మెంబర్స్కి చేస్తున్నాం. అందుకే సింగిల్ స్టవ్ ఫ్లేమ్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాం. సో అన్నీ రెడీ చేసి పెట్టారు మా పిల్లలందరూ. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ వేయాలి. సో 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నామండి బిర్యానీకి. 3 kgs చికెన్ అండ్ 3 kgs రైస్. మనం కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపిస్తే మిడిల్ ఆఫ్ కానీ లాస్ట్లో కానీ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ వేసేసాం. మన ఫ్లేమ్ కొంచెం పెంచుకోరా. సో తర్వాత మసాలా అన్నీ తీసుకున్నారా? పట్టా లవంగం ముక్క అంతా తీసుకోలేదా మసాలాకి? ఓ మై గాడ్. ఓకే, సో ఇప్పుడు మసాలా వేయాలి. సో ఆయిల్ కాగింది. మసాలా ఐటమ్స్ అండి, టోటల్ కేరళ మసాలా పువ్వు, ఇది లవంగం కొమ్మలు, మొగ్గ అండ్ మసాలా, ఇది కూడా ఒక టైపు ఫ్లవర్ అండి. అండ్ స్టార్స్, మసాలా స్టార్స్ అండ్ ఇలాచి, ఇది మసాలా పువ్వు అండ్ లవంగ, ఇది చెక్క అండ్ మసాలా. సో ఇవన్నీ టోటల్ కలిపి వేసేస్తున్నాను. యాక్చువల్లీ స్టవ్ దగ్గర పైన ఉండాలి. ఆనియన్స్. సో దాని తర్వాత ఎర్రగడ్డ వేస్తున్నారు. ఒక ఆఫీస్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మసాలా ఐటమ్స్ ఫస్ట్ వేసినప్పుడు ఇలాచీ గుడ్డలు ఏమైనా అంటే కొంచెం పగులుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కలర్ఫుల్గా ఉంది చూడండి. సో ఆనియన్స్ మసాలా అంతా ఏగుతూ ఉంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే బిర్యానీ చేయడం చాలా కష్టం అంటారు, కానీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా పక్కన ఉంటే హ్యాపీగా చేయొచ్చు ఈజీగా. గంట తిప్పడానికి ఒకరు, వేయడానికి ఒకరు, చెప్పడానికి ఒకరు అంటే మనమే బిర్యానీ చేసినట్టు. కానీ టైం ఎక్కువైపోయింది. పాపం పిల్లలు ఆకలితో ఉన్నారు అందరూ. ఇలాంటి మగ్స్ నాకు చాలా ఇష్టం. మట్టి అంటే దీంతో మనం వేస్తే ఒక ఫీల్ ఉంటుంది, మట్టి దాంతో వేస్తే. అందుకనే నేను పెట్టుకున్నాను. అండ్ లెగ్ పీసెస్ మాత్రం బాగా స్పైసెస్ అన్నీ బాగా పట్టించారు. సో లోపల మసాలా అంతా పట్టేనే మనకు బిర్యానీలో చల్లని లేకుండా పీస్ టేస్టీగా ఉంటుంది. పెంచుదాం. ఇంకొంచెం పెట్టాను, మంట కొద్దిగా పెట్టాను, కొద్దిగానే ఎక్కువ పెట్టాను. ఓకే, ఉండని ఆ మాత్రం ఉండదు. అవును, కానీ ఆన్ చేసుకున్నాము మనము. పోతుంది పోతుంది. కొద్దిగా చాలా లిటిల్ పెట్టారు, కొంచెం తగ్గించు, కొద్దిగా బయటకు రాకుండా. కొద్దిగా ఏం కావాలి, బాగానే ఉంది. కానీ మంట కింది సో ఇది చాలా కొంచెం ఓహో, ఆనియన్ తర్వాత తినేస్తాను. ముస్లిమ్స్ అసిస్టెంట్స్ అండి ఇద్దరు, అందుకనే వీళ్ళ మా పిల్లలు పాపం ఆకలితో వచ్చేస్తున్నారు పైకి. ఏమి ఇంకా కాలేదు మా పరిస్థితి ఏంటి, ఇది తినాలా ఇంకేమన్నా తినాలా అని. సో చూడండి ఒకసారి, లక్ష్మి దగ్గరికి వచ్చి చూపించు. ఇంకొంచెం మంట పెట్టుకుందామా? బిర్యానీకి ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేయాలంట. తక్కువ బిర్యానీ చేయాలంటే ఎప్పుడు ధైర్యం ఉంటుంది, కానీ ఎక్కువ మందికి చేసేటప్పుడు భయం ఉంటుంది. అయిపోయిందిరా, చికెన్ బిర్యానీ తప్ప మిగతా అన్నీ అయిపోయినాయి. ఇది ఎంతసేపు తొందరగా అయిపోతుంది. పాయసం అయిపోయింది, దొమ్మ లివర్ ఫ్రై అయిపోయింది, బాజీ అయిపోయింది.
అండ్ జ్యూస్ రెడీ చేసేసుకోండి లోపల. లెమన్ మింట్. వాటర్ క్వాంటిటీ కదా నాన్న ఎంత వేయాలి అనేది. యాక్చువల్లీ దమ్ బిర్యానీ అంటే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా రైస్ చేసేసుకొని మళ్ళీ పీసెస్ని యాడ్ చేసి ఇస్తారండి హోటల్లో, అది చాలా బాగుండదు. ఇది చాలా బాగుంటుంది. సో ఆనియన్ వేగిపోయింది నాకు తెలుసు కదా, ఇంకొంచెం వేయగల ఇప్పుడు బిర్యానీ ఎర్రగా ఉండాలి. ఓకే మొన్న చేశాను కదా బీబీ మా పక్క వచ్చేసరికి అట్లా వచ్చేసి దాని మీద పడుతుంది. అక్కడికి వచ్చేసి నాకు ఎందుకో ఏగిపోయింది అనిపిస్తాను. చూడు ఏగిపోయిందన్నా, అట్లేది టేస్ట్ వస్తుంది. స్మెల్ వస్తూ ఉంది కదా ఏగిన స్మెల్. ఎస్ ఫ్రెష్ పుదీనా. కాకపోతే ఈ పుదీనాకు ఒక స్పెషల్ ఉంది. నిన్న బంగారుపాళ్యం పోయినప్పుడు మా మామయ్య ఫ్రెష్గా టీకి ఇచ్చారండి తోటలో. మంచి స్మెల్ ఉంది, మెంట్ స్మెల్. సో మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ వేయాలి, ఆనియన్ తర్వాత పుదీనా వేయాలి. ఓకే సో ఇది అయిన తర్వాత ఏదైనా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దీంట్లో ఇంకా కొత్తిమీర మసాలా ఐటమ్స్ కూడా అన్నీ కొద్ది కొద్దిగా వేశారండి. వేసి మిక్సీకో రోలుకో మీ ఇష్టం ఆప్షన్. సో దీని తర్వాత మనం టమోటో ఎస్ ఏనన్నా నెక్స్ట్ టమోటో మినిమం ఒక 10 మెంబర్స్ పైన చేసుకోవాలి. 15 మెంబర్స్ అంటే మాత్రం ఆప్షన్ మీరు ఇలాంటి స్టవ్ తెచ్చుకోండి. బట్ చిన్న చిట్కా, స్టవ్ తెచ్చినప్పుడు డైరెక్ట్గా ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా ఉండేటట్టు పెట్టకండి, కింద ఏమైనా. సో పచ్చిమిర్చి స్లైస్ తరుక్కొని వేసుకోవాలండి ఫ్లేవర్. సో ఆ స్టవ్కి కింద మీరు ఏమైనా చిన్న బండ లాంటిది పెట్టుకుంటే మోల్డింగ్ దెబ్బతికుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాక మాత్రం మాడకుండా మెయింటైన్ చేయాలి. సో టొమాటో వేస్తే కొంచెం మాడటం అనేది తగ్గుతుంది. సో ఒక ప్లేట్లో తీసుకున్నా ఎంత మిరప్పొడి కావాలి దాంట్లోనే వన్ సైడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే కింద కొంచెం అది మనం తిప్పుతానే ఉండాలి. తీసుకున్నా నాకు తగ్గించు కొద్దిగా, అంటే కొంచెం తగ్గించుకోరా చూడు నమ్మా. స్టవ్ కదలకుండా చేయాలి. కొంచెం నాకు కొద్దిగా స్టవ్ కొద్దిగా నాకు నీకన్నా పై నుంచే లాగేయచ్చు అంతే అంతే చాలు కదా. ధనియా పసుపు వేసారా? పసుపు వేస్తారా? బిర్యానీలకి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మిరప్పొడి ధనియాల పొడి వాడతారంట, పసుపు వాడరంట. పసుపు వేస్తే బిర్యానీ కలర్ మారిపోతుంది, ఎల్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత అన్నం అలాగే అయిపోతుంది. అవును నా ఒడ్డుపోటు నీళ్ళు వస్తుంది. సో పచ్చిమిర్చి దగ్గరకు వచ్చిందండి, టమాటో దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేనైతే బయట ఏదైనా మంచి నెయ్యి దొరికితే తీసుకుంటా ఒరిజినల్, లేదంటే హెరిటేజ్ నెయ్యి నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఇది స్పూన్ మీద అది లాస్ట్లో వేయాలి మా మాడిపోతుంది. చికెన్ వేసి చికెన్ వేసి మళ్ళీ వేస్తామా? కరెక్టే, స్మెల్ లేదు. సో ఇది నెయ్యి వేసిన వెంటనే మిరప్పొడి ధనియాల పొడి అండి. అమ్మజా ఇది కొంచెం క్లీన్గా కలిపెట్టినా.
సో ఎప్పుడు చికెన్ వేసాక మిరపొడి ధనియాల పొడి వేయొద్దండి. సో ధనియాల పొడి మిరప్పొడి వేసేసి కొద్దిగా మనం ఊరగాయకి ఎట్లయితే లైట్గా వేసిన వెంటనే ఊరగాయ వేస్తాం ఆయిల్లో, అలా చేసుకోవాలి. సో ఇప్పుడు అడుగంటకుండా చికెన్ పీసెస్ని వేయాలి. కలిపెట్టుకుంటాం. చికెన్ పీసెస్ తెచ్చుకున్నాక ఘాట్లు పెట్టుకోండి. పీసెస్ లోపల కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. యాక్చువల్లీ మా హస్బెండ్స్ చిన్న పని మీద బయటకు వెళ్ళారు, వాళ్ళకి తెలీదు ఈ డిన్నర్ అరేంజ్ చేస్తున్నామని. పిల్లలు మేము అందరం కలిసి చేస్తున్నాం. వచ్చేసరికి సర్ప్రైజ్. ఆల్మోస్ట్ అండి 3 kgsకి వాటర్ ఇప్పుడు వద్దు, దీంట్లో ఉన్న వాటర్ పెరుగు కూడా వేయాలి కదా ఇప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి ఏమైనా కొంచెం మారుతుంది అంటే వాటర్ వేయకండి, పెరుగు వేయండి. వెళ్తుందనన్నా పట్టుకోరా నువ్వు క్లాత్తో పట్టు. ఆఫ్ చేసేసావు పూర్తిగా? ఆఫ్ చేసేసావా? పెరిగేదా? సో ఇప్పుడు పెరుగు యాడ్ చేసాం. 1 కప్ ఆఫ్ పెరుగు నేను పట్టుకుంటాను. పాపం నిన్నంతా మా హస్బెండ్ వాళ్ళు 30 మెంబర్స్కి ఎలా చేశారో, చెయ్యి చాలా పెయిన్ వేసింది, గరిట తిప్పి అన్నారు. ఇప్పుడు తెలుస్తుంది మాకు గరిట తిప్పడం నాట్ ఈజీ. ఉప్పు చూసుకోవాలమ్మా ఏమన్నా. టేస్ట్ సాల్ట్ వద్దుమా. టేస్ట్ సాల్ట్ ఎక్కడికి నీకు? టేస్టింగ్ సాల్ట్ కాల్సిన వస్తుందంటారు కదా. సో ఇక్కడ లెమన్ యాడ్ చేస్తున్నాం, లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం. దగ్గర మీకు తెలుసో లేదో అండి, గంటి మటన్ గంటి. సో మీకు తెలుసో లేదో, లెమన్స్ ఎన్నిమా? ఒక 5-6 వేసారా? 3 పెద్ద లెమన్స్ అయితే 3, చిన్నవైతే ఒక 6 దాకా వేసుకోవాలి. ముక్క బాగా కొద్దిగా ఉడికి ముక్కకు కారం మసాలా అంతా పట్టిన తర్వాతే మనం వాటర్ యాడ్ చేసి రైస్ వేయాలి. ఓకే, సో ఇంతవరకు వేయదు కదా అందులో సాల్ట్ అనేది. సో తర్వాత మనకు వాటర్ రైస్ అంతా పడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు. మీరు రాళ్ళ ఉప్పు వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, 1 సెకండ్, ఇప్పుడు ప్లేట్ ఎత్తుకున్నాను, కొంచెం దమ్ చేసుకుంటాను. తీసుకున్నా కదా ప్లేట్ ఉందాక. సో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, నేను ఇందులోకి మిరప్పొడి ధనియాల పొడిని
ఆడిచ్చి నిన్న మదనపల్లి నుంచి వచ్చేటప్పుడు ఫ్రెష్గా మంచి మిరపకాయలు ధనియాలు తీసుకొని మన కళ్ళ ముందరే మిషన్లో ఆడిచ్చి తీసుకొచ్చుకున్నానండి 2 kgs. సో మీరు కూడా చెప్తున్నాను, ప్యాకెట్ మిరప్పొడిలు, ప్యాకెట్ ధనియాల పొడులు, ప్యాకెట్ పసుపు పొడులు దయచేసి వాడకండి. అది ఎక్కువ రోజులు ఉండడం కోసం దాంట్లో కెమికల్స్ యూజ్ చేసి ఉంటారు, పాకెట్లో ఉంటుంది ప్లాస్టిక్లో, అది మంచిది కాదు. ఎలాంటి ధనియాలు ఎలాంటి మిరప్పొడి వాడుతారో కూడా మనకు తెలీదు. సో మన కళ్ళ ముందర మెటీరియల్ తీసుకోండి, ఆడిచ్చి ఇంట్లో పెట్టుకుని వాడండి. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళు. వాటర్ ఉండాలా ఇక్కడ? ఉండదు. వాటర్ యాడ్ చేద్దామా? అమ్మజా వాటర్ యాడ్ చేద్దాం. మరి వాటర్ వేద్దామా? ఎత్తుకో. అమ్మజాన్ నా పని సో ముక్క ఉడకడానికి అండ్ ముక్క ఉడకడానికి ప్లస్ మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఈ టైంలో మనం. సో ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. చిన్న స్టవ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు మాడదు. కానీ పెద్ద పాత్ర, పెద్ద స్టవ్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం కలపెడుతూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. ట్వంటీ 30 మెంబర్స్కి బిర్యానీ అంటే నాట్ ఈజీ అండి. మినిమం 2-3 మెంబర్స్ ఉండాలి హెల్ప్. ఓకే, అలా అన్ని పడుతుంది.